అభిప్రాయం. ఈ టైంలో కూడా యంగ్ లుక్ అవసరమా అని అనేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ క్వశ్చన్ అనేది వాళ్ళకి అవసరమా అని వేయకూడదు. ఎందుకన్నానంటే ఈ టైంలో కూడా 70 సంవత్సరాలు వచ్చినాయంటే మనం ఎట్లా చూస్తామో అందరినీ ఇంటి మూల కూర్చోడమో ఎక్కడ కూర్చోడమో చూస్తూ ఉంటాం. అంటే నేనేమంటానంటే పైసలు సంపాదిస్తున్నాను కాదు, మన కోసము వాళ్ళు అట్లా తయారవుతున్నారు అన్నప్పుడు అది మన కోసం అంటాం తప్ప వాళ్ళ కోసమే తమ్మం. ఎందుకంటే వాళ్ళ కోసం అయితే అందంగా అదే అవసరం ఏముంది, ఇంట్లో మంచిగా కూర్చొని బిజినెస్ చూసుకుంటే సరిపోతుంది. మన ఈ ఫిట్నెస్ అవని అండ్ ఫుడ్ విషయంలో అవని లేకపోతే గ్లామర్గా కనిపించాలి అవసరం అవని. ఎందుకనంటే మనల్ని నమ్ముకుని ఫ్యాన్స్ ఉన్నారు. పర్టికులర్గా ఏంటంటే అక్కడ పైసల కోసం వెయిట్ చేయట్లేదు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందనంటే బిఫోర్ షో చూసినానంటే దగ్గర 1000 రూపాయలు 2000 రూపాయలు టికెట్ పెట్టి చూసినాం. అంటే అక్కడ ఎందుకు చూసినామనంటే ఆ టైంకి ఆనందం అంతే. ఆ టైంకి ఆనందం పంచుతున్నాం, ఆనందం చూస్తున్నాం. వాళ్ళంత గ్లామర్గా ఉన్నారంటే మనం అనేది ఇన్స్పిరేషన్ అవ్వాలి. అంటే మన కోసం కదా చేస్తున్నారు అని. అది దానికి ఎట్లా మాత్రం లిటరలీ చెప్పాలని అంటే గ్రేట్ అంతే. ఎందుకంటే ఆయన స్థాయికి మనం చెప్పాల్సిన వయసు కూడా కాదు అది. నేను లిటరలీ చెప్పింది గ్రేట్. కన్నడమే కాకుండా వేరే హీరోలతో కూడా పోలుస్తున్నారు. బాలకృష్ణ గారిని కానీ రజనీకాంత్ గారి కానీ చూసి నేర్చుకోండి అని చెప్పేసి. ఎవరిని? చిరంజీవి ఆయనకి అంత అవసరం లేదండి. ఎందుకనంటే వాళ్ళతో పోల్చినంత స్థాయి అనేది చిరంజీవి ఏ స్థాయిలో ఉన్నారో మనకి క్లారిటీ ఉంది. అది క్వశ్చన్ వేసిన వాళ్ళకే ఆన్సర్ తప్ప మనం సెపరేట్గా అయితే చెప్పవసరం లేదు. ఎందుకంటే ఆయనతో పోల్చుకోవసరం లేదు. ఎందుకంటే డాన్స్ విషయంలో నమ్మని, నటన విషయంలో నమ్మని, లేకపోతే గ్లామర్ విషయంలోని అంటే ఏ టు జెడ్ అనేది ఆయన ఉన్నారు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ఉంటారు రజనీకాంత్ ఉంటారు ఓన్లీ స్టైల్ వరకు, డాన్స్ లో చెప్పగలమని అంటే మిమ్మల్ని క్వశ్చన్ వేసినా కూడా చెప్పలేదు. బాలకృష్ణ గారు ఉంటారు వరకు, డాన్స్ లో చెప్పగలమని అంటే అంటే ఇక్కడ గ్లామరు ప్లస్ డాన్స్ ప్లస్ నటన అన్ని కూడా మిక్స్ అవుతాయి కాబట్టి ఆయన ఎక్స్ట్రా అయ్యింది అంతే.